సత్యమ్మ మరి తన భర్త సుదర్శన్ గౌడ్ను వదిలి వెళ్ళిపోయింది. మరి అదే విధంగా తన కొడుకు చంద్రశేఖర్ గౌడ్ మరి కోడలు లాస్య 10 రోజులు అవుతుంది. మరి ఆ యొక్క కుటుంబ సభ్యులు ముఖ్యంగా తన భర్త, తన కొడుకు, తన కోడలు, బిడ్డలు, అల్లుళ్ళు నిన్ను చూడక కన్నులారా ఎన్ని రోజులాయనో. అమ్మా సత్యమ్మ, ఈరోజు నీ వాళ్ళు అంటున్నారు నిన్ను చూడక మరి మనమరాలు శ్రమికకు మరి వాళ్ళతో పాటు బిడ్డ కూతుర్లు వాణికి కానీ, నిఖితకు కానీ, శృతికి కానీ, మరి మనమడు చిరుదీప్ గౌడ్ కానీ ఏ విధంగా ఆడిపించిందో పాడిపించిందో ఆ తల్లి నాయనమ్మ అమ్మమ్మలాగా కానీ మరి ఈ రోజు మనమళ్ళు మనమరాళ్ళు ఆ యొక్క సత్యమ్మ లేకపోతే వాళ్ళు ఏ విధంగా గుర్తు చేసుకుంటున్నారు అంటే అమ్మ ఎంతో మేలు చేసిన చెప్పుకోవు నీవు, ఎంతో మేలు చేసిన చెప్పుకోవు నీవు, వాడిపోని నీ చిరునవ్వు, వాడిపోని నీ చిరునవ్వు, ఎంతో మేలు చేసిన చెప్పుకోవు నీవు, వాడిపోని నీ చిరునవ్వు. అమ్మా సత్యమ్మ నీ చిరునవ్వే రోజు
అదే విధంగా యశోడు నీ మనమడు, అదే విధంగా భవానీ మనమరాలు మరి మనమడు విఘ్నేష్, మరి వాళ్ళతో పాటు విశ్వనాథ్, మరి మనమడు మనమరాలను ఉన్నన్ని రోజులు ఏ విధంగా చూశాము. మరి ఆ బిడ్డలు అల్లుళ్ళు ఈ రోజు నీ ఇంటికి వచ్చి నీవు లేవన్న తెలుసుకొని మరి ఏ విధంగా బాధపడుతున్నారు అంటే అమ్మా, కపటమంటే తెలియాలి నీ కరుణ రూపం, కపటమంటే తెలియాలి నీ కరుణ రూపం, గుడిలో గంటనాదం నీ నోటి చేతం, కపటమంటే తెలియాలి నీ కరుణ రూపం, గుడిలో గంటనాదం నీ నోటి చేతం, శబ్దమే నిశ్శబ్దమైపోయి ఎన్ని రోజులాయే, శబ్దమే నిశ్శబ్దమైపోయి ఎన్ని రోజులాయే, శబ్దమే నిశ్శబ్దమైపోయి ఎన్ని దినాలాయే, శబ్దమే నిశ్శబ్దమైపోయి ఎన్ని దినాలాయే, ఈరోజు నీ ఇంటి వాళ్ళను వదిలి నీవు ఆ యొక్క దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావు. మరి వెళ్ళిపోతే నీ భర్త సుదర్శన్ గౌడ్ గాని, నీ కొడుకు చంద్రశేఖర్ గౌడ్ గాని, మరి అదే విధంగా నీ బిడ్డలు విజయలక్ష్మి గాని, సరిత గాని, మరి లావణ్య, కోడలు లాస్య, మరి అల్లుడు వెంకటేష్ గౌడ్ గాని, మరి విశ్వమతి గౌడ్, మరి తన వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని నీ ఫోటో ముందు నిలబడి మరి నీకు ఏమని వాగ్దానం చేయాలనుకుంటున్నారు అంటే అమ్మా, మరచిపోతూ ఈ జగతి నీ గొప్ప కీర్తి, మరచిపోతూ ఈ జగతి నీ గొప్ప కీర్తి, నీ కనుల కాంతి ఆరిపోని జ్యోతి, నీ కనుల కాంతి ఆరిపోని జ్యోతి, మరచిపోతూ ఈ జగతి నీ గొప్ప కీర్తి, నీ కనుల కాంతి ఆరిపోని జ్యోతి. అమ్మా సత్యమ్మ జ్యోతి పరంజ్యోతిలో కలిసిపోయి ఎన్ని రోజులాయే, జ్యోతి పరంజ్యోతిలో కలిసిపోయి ఎన్ని రోజులాయే, జ్యోతి పరంజ్యోతిలో కలిసి